ఫలించునా వలపుల తలపులు ఫలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మొరలాలించునా వలపుల తలపులు ఫలించునా నాథుడు నా మొరలాలించునా వలపుల తలపులు ఫలించునా ఇప్పటికే 2 జాములు పొద్దు గడిచినది. ఇంతవరకు వారికి భోజనముకు రాలేదు. వారు భుజింపకే పచ్చి గంగైనా నోట పోసుకుని సాహసము చేయలేను. లేని అత్తగారెటు లేదు. ఉన్న మామగారు కుమారునిపై బెంగచే మంచం పట్టారు. ఇంక నా గోడు ఎవరికి చెప్పుకొనవలేను. వచ్చుటే కష్టమా వచ్చుటే కష్టమా వనితను విడనాడి వచ్చెను ముళ్ళపై వలెనే నిలుచో చూచుటే కన్నెత్తి చోద్యము చూసెను నిప్పులు చుడియ చూచు వినుటే కల్ల నా
విజ్ఞాపనంబు వినియనా చెవి పెడబెట్టి ఏవినో పలుకుటే నోరెత్తి భాగ్యము నాతోడ పలికెనా నిష్ఠురోక్తులనే వల్గు పుణ్యవశమున నాకిట్టి పూజ్యుడైన భర్త లభించెననే గర్వపడి తినే గాని పతికి చేరై పతికి చేరై వలసి వచ్చునని ఎంచనైతే స్వప్నముననైనా అమ్మయ్య అడుగు అడుగుల చప్పుడు వచ్చుతూనే ఉన్నారు. నా విచార ఛాయలు వాడు పొడగొట్టకుండా నవ్వు ముఖంతో ప్రవర్తించవాలి. ఈరోజు చాలా పొద్దుపోయినట్లున్నది. ఆ సంగతి నాకును తెలియదు. స్నానముకు నీరు తొడుపు సిద్ధం చేస్తాను రండి. లేదు లేదు, ఈ పూట స్నానం చేయటకు అవకాశం లేదు. చింతామణికి తలనొప్పిగా ఉన్నది, శీఘ్రమే వెళ్ళాలి. అయ్యో పాపం, అలాగా? ఓ, అది అంతయు జాలియే. నిజముగా నీ ఏడుపు తగిలియే దానికి పదే పదే జబ్బు చేయించున్నది. రామ రామ, ఎన్నడైనా నేను దాన్ని పన్నెత్తి మాట అని ఎరుగుదునా? పైకనుకున్ననేమి నీ కడుపులో ఎంత కుళ్ళు తాగున్నదో నాకు తెలియదా? నూతన మేడలోనికి గృహప్రవేశం చేయుచున్నాము, వచ్చి చూసిపోవలసిందని వర్తమానం పంపినది. రాగలిగితివా? మాట్లాడుతున్నావు. ఇదేనా నా అపరాధము? మీ ఆజ్ఞతో తప్పనిసరి, కానీ అది పిలుచుటయు నేనొచ్చుటయా? ఆహా, ఓహో ఓహో, ఏమి స్వాతిశయము. ఎలా చూడు, దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కాదా ఏమి? దురదృష్టమూలన నాకంతటి దూరాలోచన లేకపోయినది. ఓ, దురదృష్టం వలన అమ్మగారికి దూరాలోచన లేకుండా పోయినదట. దూరాలోచన ఎక్కడికో చూడు, వంట ఇంట నీవు చేయు కార్యములు ఏమీ లేవు. తమని నిక్షేపంగా ఇక్కడనే తగలడు. ఇది వరస. ఇటు ప్రాణేశ్వరుడు నాకెట్లు దక్కు, ఈ విపత్తు నివారింప ఎవరు దిక్కు? లేరే విలయాళ్ళ మరిగిన వారు ధరణి, ఏడనై నన్ను చూతుమే ఇట్టి సరణి. మామగారు వచించినట్లు నా మెత్తకతనం వల్లనే వీరు ఈ విధముగా ప్రవర్తించుతున్నారు. ఏది ఏమైనను కానీ నేడు మాత్రము కాసింత కటువుగా మాట్లాడవలసినది.
మరి అప్పుడు లాగానే ఉన్నదే. ఒక్క క్షణం అలా కూర్చోండు, మీతో కాస్త మాట్లాడవలసినది. ఈ పూట శీఘ్రంగా వెళ్ళాలని చెప్పలేదా? చెప్పి ఉన్నారు. మరి ఏమిటట మాట్లాడేది ఏమిటో? ఈ దినము మాత్రము ఆ, నా విజ్ఞప్తి విని వరకు మిమ్మల్ని వెళ్ళనివ్వదలుచుకోలేదు. ఓహో, పాకము బాగా ముదిరినదే. సరే సరే, ఆ చెప్పేదేదో 3 ముక్కలు ముచ్చటగా చెప్పేసి వినే. ఈ మర్యాదలకేమిలే కానీ, రాకపోతే రాలేదు, వస్తే ఏడుపులు పెడబొబ్బలు కానీ. హైందవ సుందరీ మణులకు ఆత్మ విబుందె జగత్రయంబు చందన పంక శీతల విశాల మృగంచల దృష్టియే మహానంద రస ప్రసారియగు నాకము లోకమునందునా భర్తయే అందని మ్రాని పండైనా అగట అగట భార్య భరింపగల్గునే భార్య భరింపగల్గునే. ఇదేనా నువ్వు చెప్పగలిగినది? ఇదేనా నువ్వు చెప్పగలిగినది? అన్యాయమే, ముమ్మాటికి అన్యాయమే. దానికి ఇప్పుడు కటకబడిన ప్రయోజనం ఏమున్నది? చూడు, నా హృదయము పరాధీనమైపోయింది. అది అదే ముఖ్యంగా నేను అడుగుదలచినది. ఎందువల్ల పరాధీనమైనది? నేను కురిపిన కూడా చేతన, విద్యా విహీనురాలిన కూడా చేతన, వినయ సంపత్తి లేనిదాన్న కూడా చేతన. ఎందువల్ల మీ మనసు పరాధీనమైనది? నీ యందు లోపం అన్నది ఎవరన్నారు? బో, తమరు భూదేవి కంటే సహనం గలవారు, జాహ్నవి కంటే పవిత్రారు, మీది మించే రంభ కంటే నేర్పు కూడా కలవారులే. నీ యందు లోపం ఉన్నది నేను అనలేదు. అంత స్తోత్ర పాఠం ఎందుకు లేండు? నా ఎందు ఏదో లోపం ఉండేది కదా. మీకు నా ఎడ ఇంతటి నిర్ణయం కలుగుట కారణము ఆ లోపం ఏదో చెప్పండి, చేస్తే నేను సరిదిద్దుకునేదును. ఆ లోపం ఏదో చెప్పండి, నా ఎందు లోపమేమి? తిక్కల రాదా, ఇప్పుడు తమరి అందరి లోపం ఏదో చెప్పి తీరవలేనా? చెప్పండి. నీ అందరి లోపం నా ఎందలి లోపం చెప్పి తీరవలేనా? చెప్పండి, సరిదిద్దుకుందును. నీ అందరి పెద్ద లోపము, ఆ లోపము నీ అందరి లోపము చెప్పండి. పెండ్లామయ్యే నీ అందరి లోపం. పరిహాసం ఎందులకు స్వామి? నాథ, మీరు నా దైవము, నా సర్వము. మీతోటి జీవనమే నాకు కడుపావరము, మీతోటి సంగత్యమే నాకు సకల ఐశ్వర్యము, మీతోటి జీవనమే నాకు స్వర్గధామము. మీరు నా దైవము. ఇప్పటికే మీ అనాదరణ వల్ల నా హృదయం కుమిలిపోతున్నది. కులకాంతలు ఇట్లు దుఃఖ పెట్టకూడదు ప్రాణేశ్వర, కులకాంతలు ఇట్లు దుఃఖ పెట్టకూడదు స్వామి. ఇంకా మీరు ఉపేక్షించిన నేను బ్రతుకుజాలను, స్వామి. మీ హృదయం నా హృదయముతో కలిసి చేర్చి అతని పట్టని ఎడల నా గుండె ఎప్పుడో పటాలు రాధా
ఇప్పుడు ఈ మహాసాధ్వికి ఏమని ప్రత్యుత్తరం రాధ మోహాంధకారము నన్ను నల్లపూస చేసి పొంగుచున్న ఈ వ్యామోహ సముద్రమున నేను ఇప్పుడు ఒక బిందువునై ఉన్నాను రాధ. ఈ వ్యసన ప్రవాహం నన్ను ఎచ్చటికో పోతున్నది రాధ. అందు ఎందాక కొట్టుకొని పోదును నాకే తెలియటం లేదు. నీవు మహాసాధ్వి, విద్యావంతురాలవు, గుణవంతురాలవు, నన్ను అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. లేదు, ఇప్పటికింతకంటే చెప్పగలిగింది ఏమీనూ లేదు రాధ. ఈ పరమార్థం మనసుని ఇడుకొని ఇక నాపై ఆశ వీడము రాధ. స్వామి, నన్ను విడిచి వెళ్ళొద్దు నాథ, నన్ను విడిచి వెళ్ళొద్దు నాథ. ఎప్పటికైనా స్వహములు రాకపోవు. అది ఎవరో వస్తున్నట్టున్నారు. లేదు, నువ్వు లోనికి రా. లేదు, నన్ను మభ్య పెట్టడానికి, నన్ను తప్పించుకొని పోవడానికే మీరు ఈ మాట చెప్తున్నారు కదా. అడుగులప్పుడు నీకు వినిపించట్లేదా? అదిగో ఎవరో వస్తున్నారు, దగ్గరికి వచ్చారు. నువ్వు లోనికి రాధ. మరలా వస్తారు కదా రాధ. నా మీద నమ్మకం లేదా? నన్ను విడిచిపెట్టి వెళ్ళరు కదా. తప్పకుండా వస్తాను రాధ, నా మాట నమ్ము. తప్పకుండా వస్తాను రాధ, తప్పకుండా వస్తాను తప్పకుండా వస్తాను, నా మాట నమ్ము. నీ కొరకే వస్తాను. అయ్యా, ఓరి నీ పుట్టి మునగా శుభమాంటూ బయలుదేరితే ఒంటి బ్రాహ్మణుడు నీవెదురొచ్చితేమి? అట్లయినా దుర్శకన దోషం ఏమని అర్థము? నీతో కొంత దూరం వచ్చేది నడు. అంత దూరమేమి? చింతామణి ఇంటి వరకు రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదు. దాని తాంబూరము ధర్మేరుడు గాని నేను అచ్చడికి మాత్రం రాను. ఏమా అక్కడ వేశ్యమాత ఉండును. వేశ్యమాత నన్ను వేరే కుక్కలను నాకు చాలా భయం. మిత్రమా శ్రీహరి అటిది కాదులే మిత్రమా. ఏమిటి చింతామణి తల్లి పేరు శ్రీహరియా? వరాలకు వంటి పేరు. అవునవును, ఆ పరమేశ్వరుని నామం. శ్రీ అనగా ఐశ్వర్యము కదా, హరి అనగా దాన్ని హరించిన మాట కదా. ఇకనేమి ఊరినాడు నీ బోడు అమాయకుల సిరినంతో హరించు దానికి ఎంత సార్థకనమో మిత్రమా. దానికి తోడు దాని కూతురులకు నరహరి అని నామకరణం చేస్తూ నీకు రక్తిగా ఉండేది. శ్రీహరిని చూచినచో నీవు అట్లానవు. దేవుడా చూడకే. చూశాను. అదెప్పుడు? ఒకసారి నేను నీ కొరకు వచ్చేసరి నా కొరకు వచ్చావా? అది గుమ్మంలో నిల్చునింది. దాన్ని చూడగానే వెనుక మా పొలంలో చచ్చిపోయిన వరుడు జ్ఞప్తికి వచ్చి ముచ్చెంబడులు బట్టి బట్టలు తడిసిపోయినవి. ఆ పాటు నది పొగ్గగా ఇంటికి పరిగెత్తింది. ఆ రాత్రి కన్ను మూస్తున్నా ఒట్టు అదేమి రెప్పవాల్సిందా. ఆ తాటి టంకతల నువ్వు వేసము కప్పపళ్ళు తాటాక చెప్పులు చుట్టపీక ఇవన్నీ కళ్ళెదురు ప్రత్యక్షమయ్యా. ఎంత వర్ణన చదివితివయ్యా. సరే సరే మిత్రమా, శ్రీహరి మాట్లాడుతుంచుము. బా చింతామణి మాత్రము దగ్గరికి రావయ్యా మిత్రమా. చింతామణి మాత్రము చెప్పుకోదగినది మిత్రమా. ఎందులో అని అలా చిన్నగా అడుగుతావి? ప్రథమంగా చక్కదనములో ఇంకా నువ్వు పెరడదాన్ని ఉంటావు అన్నమాట మిత్రమా.
సానుల విషయంలో చక్కదనం ఉండడానికి అర్థమన్నదా మిత్రమా? ఆ మొగంలేందు రంగుపోత, కనుబొమ్మల మీద కాటుక, పెదవులందు లొత్తుక, ఆ తేర సొమ్ములు, ఆ జూలు జుబ్బ, ఆ 12 పడకల పాపడ, ఇవన్నీ తీసివేయించి ఏమిటి మా ఆవిడ కట్టుకున్న మైబాబు చేరువంటి దానిని కట్టించి నిలువం పెట్టి చూసిదివా దాని ఎంత చందములు ఇప్పుడే చింతామణి చూసిన చో నీ అభిప్రాయం తప్పక మార్చుకుంటా. నీ కన్నులతో చూసినట్లే కావచ్చు కానీ మిత్రమా, కన్నులేను అంతే. ఇంత సులభముగా దాని మాయలో ఎట్లా తగలబడుతాయా? ఎంత మాట అన్నావయ్యా నా చింతామణి. మిత్రమా, పాపం అది ఏ మాయలు ఏ మంత్రాలు ఎరగదు. ఏ పూర్వజన్మ సుకృతం వలన మా ఇరువురికి ఒకరిపై ఒకరికి అనురాగము అట్లు కూడినది. ఏమి అనురాగము? ఏదో చూచినట్టు అనుభవించినట్లు చెబుతున్నావే. ఏ వేషలలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా మిత్రమా? వారి పట్ల తమరికి ఏదో దురభిప్రాయం ఉండి అట్లు మాట్లాడుతుంది మిత్రమా. అంతే. నీవన్నీ గ్రంథములు చదివింది కదా, చదివింది కదా. ఏ కవి అయినా వారకాంతాలకు ఒలపున్నట్లు వ్రాసిన కవులా వారికి నీ వారకాంతర తత్వం ఎరుగురనియే నా నమ్మకము. ఆహా, ఏమి నమ్మకము, ఏమి నమ్మకము. మిత్రమా, బురదలో పుట్టిన కమలము వికసించుటలేదా? కురమ్మోరి పురుగుకు మట్టి అంటుతుందా? ఇది అంతనీ కాదులే మిత్రమా. వేశ్యలలో మాత్రం యోగ్యురాలు ఉండకూడదా మిత్రమా? కుమ్మరాములో ఇత్తడి ముంతలను, పడపగత్తెలలో పతివ్రతలను ముందు మాటేగా నీకు ముందు పుట్టరు పుట్టబోరు కూడా. ఆ దోమాన కరణం వల్ల ఈ పూట నా వెంట పడితేనేమి. లేము లేము వెళ్ళి తీరాలి. ఇంకొక మాట చెప్పితివిగా చాలా. ఎన్ని దినములు ఎదురు చూస్తున్నారు మిత్రమా. చూడు మిత్రమా, పులసతి చింతపొంద, పులసతి చింతపొంద, జనకుండు నిరంతరమాత్మగుండ, బంధువులు వెతంజంద, స్నేహితులు దుర్భరమౌజమజే బలింద, సుఖములకి విధముగా బలయగుదు, ఇకనైనా మమ్ముల్ పరితోష పెట్టుమా.
మిత్రమా మిత్రమా, నా ప్రాణమిత్రుడు గనక నాకింత హితబోధ చేశావు. నీవు చెప్పినవన్నీ యథార్థమే. కానీ ఇప్పట్టును చింతామణి చూడండి నాకు చిత్తశాంతి లభించదు మిత్రమా. చూడు మిత్రమా, ఇప్పుడు నీవెన్ని చెప్పినాను నిక్కమముగా నా చెవులకు చేరవయ్యా. అంటూ మామిడి పండు ఓరగించడుతని మిత్రమా, అంటూ మామిడి పండు ఓరగించడుతని ఉడుకటం ఎవరు రకుండు. ప్రీతి గుర్రడు ఉచ్చిష్టమన్నా ఎవరు రకుండు. నాకు చిత్తశాంతి లభించు. నా మిత్రుడే కదా మిత్రమా బతులాడుతున్నాను, నన్ను అర్థం చేసుకో మిత్రమా. సకల శాస్త్ర పారంగుతుడైన బెళుమంగళమూర్తి ఒక వేషాలలో ఈ విధంగా చెడిపోయాడని రామరామ, నేనేమి చెడిపోలేదు మిత్రమా, నేనేమి చెడిపోలేదు. నా మాట విని మిత్రమా. మాత్రం ఎక్కడికి వెళ్ళనివ్వను మిత్రమా. నా సహనాన్ని పరీక్ష చేయకు మిత్రమా. చేసినా సరే మాత్రం ఎక్కడికి వెళ్ళనివ్వను. ఏమి చేసినా వెళ్ళదు. గడిగా విషమద గాఢమైనది సర్ప విషముని మారి ప్రజానినంది మంత్రతంత్రం సధప్పులు మహిని గలవు వరనారి విషముని వారనము సర్వదల మందులేదు ముజ్జగములందు. మరియు మరికి విశేషం పాము కాటు వలన ప్రాణములు మాత్రమే బాయు. యశకాటు వలన జనుని యశము జనిని కీర్తి ఐశ్వర్యమాయువు సుదంత బాయు నిజమో. బ్రహ్మించాను, ఇంతవరకు వారు రాలేదు. మామగారి పరిస్థితి విషమంగా ఉన్నది. ఏ గడియలో ఏమి జరుగునో, మామగారికి ఏమి ప్రాణముపై ముచ్చుకొచ్చునో. అయ్యో, ఏమిటా కంగారు? ఏమైనది? ఇప్పుడే కదా వెళ్ళాను. ఇంతలోనే 10 వర్తమానములు ఎందులకు? మీ తండ్రి గారు నీకు చెప్పే వెళ్ళాను కదా, నేను మళ్ళా వస్తాను కదా. అయ్యో, నా మాట వినండి. ఏమిటో? మీ తండ్రి గారి పరిస్థితి ఏమీ బాగులేదు. తండ్రి గారికి మిమ్మల్ని అనుక్షణ కలవరిస్తున్నారు. ఏ గడిలో ఏమి జరుగునోనని నాకు ఆందోళనగా ఉన్నది. తండ్రి రాధా రాధా రాధా, నీ ఉండి కూడా ఇలా చేశావే రాధా. ఆ మహానుభావునికి ఇంతలోనే ఇలా అవుతుంది అనుకోలేదు రాధా. నా తండ్రి గొప్పతనం ఎంతని చెప్పేది, ఎంతని వినిపించేది రాధా. మమ్మల్ని
నటనాటి తల్లిందను వీడి దివంబునకేగా కన్నులలోన పెట్టుకొని కష్టములల్ల సకించి పెంచి సంపన్నని చేసే అన్నిటయ్య భాగ్యుడే. తల్లి నాన్న నాన్న ఈ అభాగ్యుడు ఒక్కలవన తీర్చగలగా నేర్చునే ఏమిటా పెద్ద పెద్ద శబ్దములు రాధ? ఎక్కడి నుండో ఏమో శబ్దములు అవుతున్నాయి చూడు రాధ. ఏమీ లేదు రాధ. ఏమైనది? ఎచ్చటనో పిడుగుపడినట్లున్నది. అయ్యో పిడుగులా పిడుగులా పిడుగులన్న చింతామణి తగన భయం. చింతామణి నీవేం తగని భయం రాధ. నేను రేపోతే ఏమైపోతుందో రాధ. నన్ను రాధ. అర్ధరాత్రి ఈ జోరు వానలో ఏటి ఒడ్డున నా చింతామణి ఏమైపోతుంది? ఒంటరిగా శవజాగరణ నన్ను చేయమనుట మీకు ధర్మమా? అప్పటికి నేను చెప్తున్నాను వద్దు అని వినిపించుకుంటారుగా నన్ను కాదని. కానీ అంత మంచిదో తెలిసిన ఆయన గారికి శుద్ధి చేసినది పోయి చూచిరవలసిన అంత మనిషి నన్ను వెళ్ళమీరా. ఈ శవజాగరణ నేను ఒంటరిగా చేయలేను. మీ పాదములు పట్టి ప్రార్థించదును. నన్ను విడిచి వెళ్ళకండి. ఇప్పుడు నేను చేయు కార్యములు ఏమున్నవి? ఉదయాన్నే వస్తాను, తండ్రి గారికి దహన సంస్కారాలను నడిపిస్తాను. నా మాట విను రాధ, తప్పకుండా జరిపిస్తాను. దశదిన కర్మ కూడా చేస్తాను. నా మాట ఇది మీకు న్యాయమా? ఇది మీకు ధర్మమా? న్యాయములు అన్యాయములు ఆక్రమణలు దురాక్రమణలు వంటి పెద్ద మాటలు ఎందుకు లేరు రాధాదేవి గారు? దారి విడిచదవా విడువవా? విడువను. ఏది ఏమైనా సరే ఏమైనాను విడు. ఈ దినము మాత్రం మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఎంతకు తెగించావే రాక్షసి, వెళ్ళనియవా? మీరు చంపిన నా ప్రాణములు తీసినా సరే వెళ్ళనియవు. మిమ్మల్ని వెళ్ళనివ్వను. ఈ శవజాగరణ నేను ఒంటరిగా చేయలేను. వెళ్ళనియవు. అన్యాయము, ఎంతటి అధర్మము! పరమేశ్వర,
ఇప్పుడు నాకు దిక్కెవరు, తోడెవరు, నీడెవరు? ఇప్పుడు నాకు దిక్కెవరు, తోడెవరు, నీడెవరు స్వామి? ఓసే ఓసే దుర్మార్గురాలా, నా బ్రతుకు మొదట కలుపుటకు, నా సంసారం గంగపాలు చేయుటకు నీవెక్కడ దాపరించితివే, నీవెక్కడ దాపరించితివే? పరమేశ్వర, సంసార వృక్షములకు ఈ వేరు పురుగులు ఎందుకు సృష్టిస్తున్నావు స్వామి? వివేక కల్పలతలకు ఈ ఉచ్చు కత్తులు ఎందుకు బిగిస్తున్నావు తండ్రి? ఎందుకు బిగిస్తున్నావు? ఓ ప్రజాప్రతినిధులారా, ఓ దేశ బాంధవులారా, మీరెచ్చట నిద్రపోతున్నారు, మీరేమి చేస్తున్నారు? ఎన్ని సంసారములు కూలిపోతున్నావో, ఎందరు కులకాంతలు భర్తల ముఖమునకు ముఖము వాచి విలపించుతున్నారు. మీకు వినిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? మీకు కనిపించడం లేదా? అమ్మా, అమ్మా భరతమాత, సీత, సావిత్రి, అరుంధతి, అనసూయ వంటి ఎందరో పతివ్రతామ తల్లులు కన్న నీ గర్భమున ఈ ఉమ్మిత్త విత్తనములు ఎట్లొచ్చి పడినవమ్మా? ఈ ఉమ్మిత్త విత్తనములు ఎట్లొచ్చి పడినవమ్మా? స్వామి, పవిత్రమైన దేవాలయములలో, పరిశుద్ధమైన కళ్యాణ మండపములలో ఈ ఎంగిలి మంగళపు రాసులు, ఈ రోగభూయిష్ట అస్థి పంజరములు, ఈ వెన్నమాట విషగుడుకులకు విరుగుడు లేదా? విరుగుడు లేదా? ఈ కప్పకోత పాములను గతివాసంగారేమి? పరమేశ్వర, పరమేశ్వర, ఒక్కసారి నీవైనా మా వంక కన్నెత్తి చూడవయ్యా. వారిని కూడా మావలని వివాహితులు చేసి వారికి ఆ నీచ వృత్తి నుంచి మాకు ఈ భర్త వియోగ దుఃఖము నుండి విముక్తి కలిగించు స్వామి, విముక్తి కలిగించు స్వామి. నా మీద పూలవారం వేస్తున్నది. నాదుడేడి, నా నాదుడేడి, ఏడి పిచ్చిదాన్ని నేనే పడవవాన్ని కూడా లేకుండా దూరముగా పంపివేశాను. అమ్మో అర్ధరాత్రము ఏరు పొంగును నా నాదుడు, అమ్మో ఈ దూరం. ఎవరో నన్ను పిలుస్తున్నారు. ఎవరది? మామగారు అంబర వీధిన పుష్పారుడులై వెళుతున్నారు. నన్ను కూడా రమ్మంటారా? వస్తున్నా వస్తున్నా.